మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక జాతీయ మీడియా అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 132 సీట్ల సామర్థ్యంతో బస్సు రూపకల్పన జరుగుతోందని తెలిపారు. నాగ్పూర్లో చేపట్టే ఈ పైలట్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయని, విమానం మాదిరిగా సీట్లు బస్ హోస్టెస్ ఇందులో ఉంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ వాహనాల కంటే చవకైన పర్యావరణ రహితమైన ఇంధనం సాయంతో ఈ బస్సును నడపనున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. దేశంలో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారిందని, వ్యక్తిగత ప్రజా రవాణాలో కాలుష్య రహిత వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని గడ్కరీ తెలిపారు. దేశంలో ప్రస్తుతం ముఖ్యంగా ఢిల్లీలో ప్రధానమైన సమస్య కాలుష్యం. గాలి, నీరు, ధ్వని అంతా కలుషితమైపోయాయి. దీనికి ప్రత్యామ్నాయ, తక్కువ ఖర్చుతో కూడిన కాలుష్య రహిత స్వదేశీ రవాణా పరిష్కారాలు అవసరం. మన దగ్గర ఎలక్ట్రిక్ వాహనాలున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రస్తుతం 300 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఆటోమొబైల్ కంపెనీ పర్యావరణ హిత వాహనాలను తయారు చేస్తున్నారు. కాబట్టి లీటర్కు 120 రూపాయలు ఖర్చు అయితే ఇథనాల్కు అందులో సగం అంటే 60 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. 60% విద్యుత్, 40% ఇథనాల్తో వాహనాలు నడపనున్నాయి. దీనివల్ల కాలుష్యం తగ్గుతుందని మంత్రి వివరించారు. దీంతో పాటు ప్రజా రవాణా వ్యయాన్ని కూడా తగ్గించడంపై దృష్టి సారించామని తెలిపారు. డీజిల్ బస్సు నడపడానికి కిలోమీటర్కు 115 రూపాయలు ఖర్చు అయితే రాయితీలతో కలిపి ఎలక్ట్రిక్ ఏసీ బస్సుకు 41 రూపాయలు, నాన్ ఏసీకి 37 రూపాయలు ఖర్చు అవుతుంది. రాయితీలు లేకుండా 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు ఉంటుంది. దీనివల్ల ప్రజలపై కూడా టికెట్ భారం 15 నుంచి 20% వరకు తగ్గుతుందని అన్నారు. మేము టాటా సంస్థతో కలిసి నాగ్పూర్లో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాం. నేను చెక్ రిపబ్లిక్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ 3 బస్సులు కలిపిన ట్రాలీ బస్సు ఉంది. మా ప్రాజెక్ట్ 132 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుంది. రింగ్ రోడ్డులో 49 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 40 కిలోమీటర్ల తరువాత బస్ స్టాప్ లో ఆగుతుంది. కేవలం 40 సెకండ్లలో తదుపరి 40 కిలోమీటర్లకు ఛార్జ్ అవుతుంది. దీనికోసం కిలోమీటర్కు 35 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుందని గడ్కరీ తెలిపారు. సీట్ల ముందు ల్యాప్టాప్ పెట్టుకోవడానికి స్థలం, సౌకర్యవంతమైన కుర్చీలు, ఎయిర్ కండిషన్ అవసరమని నేను సూచించాను. ఎయిర్ హోస్టెస్ల మాదిరిగా ప్రయాణికులకు పండ్లు, ప్యాక్డ్ ఫుడ్, పానీయాలు అందజేయడానికి బస్ హోస్టెస్ ఉండాలి. నా లెక్క ఇది. డీజిల్ బస్సు కంటే 30% తక్కువ ఖర్చు అవుతుంది. సౌరశక్తిని ఉపయోగిస్తే ఖర్చు మరింత తగ్గుతుంది అని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.